దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖలోని అనేక కార్మికులు వెలుస్తున్నాయి. అనేక కర్మాగారాల్లో పనిచేసేందుకు దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కార్మికులు, వలస కూలీలు, అదేవిధంగా ఉద్యోగస్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. విశాఖ అంటే ప్రతి ఒక్కరిని కూడా రారమ్మని ఆహ్వానిస్తుంది. అటువంటి విశాఖలో పరిశ్రమల్లో చేస్తున్న కార్మికులు ఈరోజు లక్షల్లో ఉన్నారంటే ఆశ్చర్యపోవసం లేదు. కానీ కొన్ని పరిశ్రమల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో ఇక్కడికి వచ్చి పొట్టకూటి కోసం వచ్చి పనిచేస్తున్నటువంటి ఎంతోమంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదాల్లో అన్నిటికీ కూడా 80% మేర ప్రమాదాలన్నింటికీ కూడా కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా అనేక నివేదికలు తేల్చాయి. ఏదైతే మొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటనను చూసుకుందో, అదేవిధంగా సాయినార్ కంపెనీ ఘటననే చూసుకుంది. 2 ఘటనల్లో కూడా వచ్చిన ఏవైతే కమిటీ రిపోర్ట్లు ఉన్నాయి, 2 కమిటీ రిపోర్టులో కూడా యాజమాన్య పూర్తి నిర్లక్ష్య వైఖరితో పాటు అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనివల్ల ఆ రోజు ప్రజలు కానీ ఎల్జీ పాలిమర్స్ దగ్గర సాయినార్ కంపెనీలో నేను జరిగిన ఇద్దరు చనిపోవడం కానీ ఏవైనా సరే ఇటువంటి ప్రధాన కారణాలు మాత్రం యాజమాన్య నిర్లక్ష్యాలు కనబడుతున్నాయి. అయితే ఇవి కొన్ని కమిటీల రూపంలో కొంతమంది నివేదికలు బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. అయితే ఇలా బయటకు రాకుండా అనేక కంపెనీల్లోనే జరిగిన యాక్సిడెంట్లు మరుగున పడిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఆ విషయాన్ని ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ అనేక పరిశ్రమలకు నిలయమైంది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది కార్మికులు, టెక్నీషియన్స్, ఇంజనీర్స్ విశాఖ ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే విశాఖ పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దీంతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. విశాఖపట్నం కర్మాగారాల్లో ఈ మధ్యన వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు విశాఖ నగర ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా ప్రజల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో 80% ప్రమాదాలు యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే జరిగాయని విచారణ కమిటీలు నివేదికలిచ్చాయి. అయితే కొన్ని కంపెనీల నివేదికలు బయటకు రాగా మరికొన్ని మరుగున పడుతున్నాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం SEZలోని ఏషియన్ పెయింట్స్ కంపెనీలో 2019 ఏప్రిల్ 8న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ప్రమాదం జరిగిందన్న విషయం బయటకు రాకుండా అధికారులు పక్కదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద పెయింట్స్ తయారీ ఏషియన్ పెయింట్స్ కంపెనీకి భారతదేశంలో 10 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతిరోజు కోట్లు విలువ చేసే రంగులను ఉత్పత్తి చేస్తాయి. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఏషియన్ పెయింట్ ప్లాంట్ను 2016లో ప్రారంభించారు. ఈ ప్లాంట్ 24 గంటలు పనిచేస్తుంది. వందలాది కార్మికులు షిఫ్ట్ల మాదిరిగా విధులు నిర్వహిస్తారు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి. అయితే ధనార్జన మీద పెట్టే శ్రద్ధ కార్మికుల రక్షణపై పెట్టడం లేదు. నియమ నిబంధనలను గాలికి వదిలేయడంతో గతంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఓ కార్మికుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు అచ్యుతాపురంలోని ఏషియన్ పెయింట్స్ అనేది ఓ పెద్ద కోట్లాది రూపాయలతో పరిశ్రమ పెట్టారు. ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాల లోపంతో 2019 ఏప్రిల్లో ఒక కార్మికుడు చనిపోతే నేటికి కూడా ఆ కంపెనీ మీద ఎటువంటి చర్యలు కూడా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తీసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీల్లో ప్రమాణాలు, భద్రతకు సంబంధించిన ప్రమాణాల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అది ఏషియన్ పెయింట్స్తో పాటు మీ ఇతర కంపెనీల్లో కూడా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వమే తన నివేదికల్లో స్పష్టంగా చెప్తుంది. అయినా సరే ఏషియన్ పెయింట్స్లో ఒక కార్మికుడు చనిపోతే చనిపోయిన కార్మికుడికి ఏదో నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం వరకే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానీ, అధికారులు కానీ, లేదంటే కంపెనీ యాజమాన్యం కానీ పరిమితం అవుతున్నారు తప్ప ఈ ప్రమాణాలు గట్టిగా అమలు చేసే విధంగా ఇటు అధికారులు ప్రయత్నం చేయట్లేదు, అటు పరిశ్రమలు కూడా ప్రయత్నం చేయకపోవడంతో అమాయక కార్మికులు అనేవాళ్ళు బలైపోయిన పరిస్థితి అనేది ఉంది. ఎందుకంటే నేటికి 15 నెలలు అయిపోయింది ఏషియన్ పెయింట్స్లో ఈ ఘటన జరిగి. ఈ 15 నెలల్లోని కూడా ప్రాథమికంగా విచారణ చేసింది ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్. ఆ విచారణలో ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ తాలూకు లోపం వల్ల ఈ ప్రమాదం జరిగింది, కార్మికుడు చనిపోయాడని చెప్పేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మీద
యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం కానీ లేదంటే యాజమాన్యం మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం అనేది దేనికి నిదర్శనం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ఎందుకు వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు, ఎందుకు ఆ కంపెనీని ఇప్పటివరకు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి లేదనుకుంటే కంపెనీని ఉత్పత్తిని ఆపలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇటు ఎల్జీ పాలిమర్స్లో కానీ లేదంటే ఫార్మాసిటీలో సాయినార్లో జరిగినప్పుడు కానీ ప్రభుత్వం కానీ వెంటనే కమిటీలు వేసి ఆ నివేదికలు వచ్చి ఆ కంపెనీని వెంటనే మూత వేయాలని చెప్పేసి పేర్కొన్నారు. మరి అలాంటిది ఏషియన్ పెయింట్స్కి ఎందుకు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమాయకమైన కార్మికులు మరో కొంతమంది బలైపోవటానిక లేదనుకుంటే ఏమైనా లోపాయికారి ఒప్పందాలతోటి ఈ పరిశ్రమ మీద మీరు చర్యలు తీసుకోలేదని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే కార్మికులు ఈరోజు పొట్ట చేతు పట్టుకునే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మీకు భద్రతా ప్రమాణాలు ఉన్నాయా లేదని చెప్పి చూసుకోకుండానే మీ దగ్గర పనిలో ఉంటున్నారు. ఉన్న తర్వాత వాళ్ళకి సరైన భద్రతా చర్యలు లేదంటే ప్రాణరక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానికి. అలాగే అవన్నీ ఉండేటట్టు చూడాల్సింది ప్రభుత్వం, అలాగే పరిశ్రమల అధికారులు. ఈ అధికారులు మేనేజ్మెంట్ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అమాయక కార్మికులు అనేవాళ్ళు బలైపోతారు. ఎప్పటికైనా సరే ఈ కేసుకి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి వెంటనే తగు విచారణ చేసి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వారు వెంటనే యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. లేదనుకుంటే మాత్రం ఆ ప్రాంతంలో ఉండే కార్మికులు ఆ పరిశ్రమలో ఉండే కార్మికులతోటి అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా సిఐటిగా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏప్రిల్ 8న ఎంఎంఏ ట్యాంక్ నుంచి ప్రొడక్షన్ బ్లాకుకు కెమికల్ సప్లై పైపు వెల్డింగు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో సహర్ సింగ్ అనే కార్మికుడు మృత్యువాత పడ్డారు. అయితే ఆ కార్మికుని కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి కంపెనీ యాజమాన్యం చేతులు దులుపుకుంది. దీంతో అప్పుడు జరిగిన ప్రమాదానికి అసలు కారణాలపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ఏదో తూతూ మంత్రంగా పరిశ్రమల అధికారులు విచారించారు. ప్రమాద కారణాలపై అధ్యయనం చేసి షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే కంపెనీపై కేసు నమోదు చేయడం, ప్రాసిక్యూషన్ చేయకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కార్మికుడికి సంబంధించి యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు జరిగిన ప్రమాదంపై కంపెనీ వాళ్ళు అంటే మన డిప్యూటీ చీఫ్ ఫ్యాక్టరీస్ వారు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు, ప్రమాదం జరిగినప్పుడు కలిగిన నష్టం గురించి దాని వివరాల కోసం మన ఆర్టీ యాక్ట్ ప్రకారం నేను వివరణ కోరుతూ కంప్లైంట్ రాశాను. దాని గురించి ఆర్టీ యాక్ట్ ప్రకారం డిప్యూటీ వారు నాకు రిప్లై ఇచ్చినప్పుడు అక్కడ అయితే ప్రమాదం జరిగింది కానీ ఎటువంటి కేసు నమోదు చేయలేదు, దానిపై మేము ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయలేదు అని చెప్పి నాకు రిటర్న్గా నాకు రాసిచ్చారు. వీళ్ళు ఎటువంటి కార్మికుడు చనిపోయినా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది చూడండి. దాన్ని బట్టి అతనికి ఇన్సూరెన్స్ అంటే కార్మికుడు చనిపోవడం వల్ల కేసు పెట్టడం వల్ల కంపెనీ తరపున ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవ్వదని ఉద్దేశంతో వీళ్ళు ఇలా చేశారు. ఈరోజు జరిగిన విషయం అంటే నేను కంప్లైంట్ ఇచ్చి ఎవరన్నా కోరితే నాకు పెండింగ్ కూడా పెట్టారు. చాలా కాలం పెండింగ్ పెడుతూ అలా ప్రాసెసింగ్ చేసుకుంటూ నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు. 2-3 సార్లు నేను ఆఫీస్కి వెళ్ళి దాని గురించి వివరణ కూడా అడిగాను. డిప్యూటీ వారు సమాధానం సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. దానిపై రిటర్న్ కంప్లైంట్ కూడా మళ్ళీ 2వ సారి పెట్టాను. కింద జాయింట్ చీఫ్ ఫ్యాక్టరీస్ కూడా కంప్లైంట్ నమోదు చేశాను. వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. చివరికి జరిగేలేకి దాని మీద కేసు అనేది నమోదు కాలేదు. మనకి ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అనేది కూడా పూర్తి వివరం నాకు ఇవ్వలేదు. అది జరిగిన విషయం అవుతుంది. ఈరోజు అయితే సార్ని సస్పెండ్ చేశారు అంటే వద్దంటారా, చిన్న చిన్న పరిశ్రమల్లో మనకి యాక్సిడెంట్ జరిగితేనే కేసులు నమోదు చేస్తున్నారు. ఏషియన్ పెయింట్ లాంటి పెద్ద కంపెనీలో ఇంత యాక్సిడెంట్ చేసి మనిషి చనిపోయినప్పుడు కేసు ఎందుకు నమోదు చేయలేదు? నమోదు చేయకపోవడానికి కారణాలు ఏంటి? మీకు యాజమాన్యానికి మిగతా రాజకీయ నాయకులు ఎవరికి మధ్య ఒప్పందం జరిగిందనేది తెలియదు. దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? దీన్ని బట్టి మాకు సమాధానం చెప్పండి. మీరు ఒప్పుకున్నారు, నేను పెట్టిన యాక్ట్లో మీరు కేసు నమోదు చేయలేదని, ప్రాసిక్యూషన్ చేయలేదని, దానికి కారణాలు చెప్పాలి. కంపెనీ తప్పిదం, ఏషియన్ పెయింట్ కంపెనీ తప్పిదం జరిగిందని నమోదైంది, నాకు ఇచ్చిన రిపోర్ట్లో నమోదైంది. కేసు నమోదు చేయలేదు, ప్రాసెసింగ్ చేయలేదని. అయితే ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు కాబట్టి రీఎంక్వైరీ చేసి, కేసు నమోదు చేసుకొని రీఎంక్వైరీ చేసి దానిపై యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ఇంతవరకు ఎందుకు ముందుకు వెళ్తలేదు?
ఏషియన్ పెయింట్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీయగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కంపెనీలో వెల్డింగ్ వర్క్ జరిగేటప్పుడు హాట్ వర్క్ పర్మిట్లో ఉండాలి. ఈ పర్మిట్ను ఫ్యాక్టరీలో ఉన్న ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్, మెయింటెల్ ఈ 4 డిపార్ట్మెంట్లు కలిసి ఇస్తాయి. అయితే అచ్యుతాపురం ఏషియన్ ప్లాంట్లో వెల్డింగ్ వర్క్ జరిగేటప్పుడు హాట్ వర్క్ పర్మిట్ను తీసుకోలేదు. హాట్ వర్క్ పర్మిషన్ మంజూరు చేసేటప్పుడు సేఫ్టీ నామ్స్ కి సంబంధించి చెక్ రిపోర్ట్ మొత్తం పరిశీలించి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చూసిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ లేదంటేనే పర్మిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా పర్మిషన్ లేకుండా వెల్డింగ్ వర్క్ చేయడం ప్రమాదానికి ఒక కారణంగా తెలుస్తుంది. వెల్డింగ్ చేసే సిబ్బంది నైపుణ్యాలు, అర్హతలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. వెల్డింగ్ సిబ్బందికి సేఫ్టీ పరికరాలు కంపెనీ అందించాల్సి ఉంటుంది. వెల్డింగ్ చేసేటప్పుడు ఎంఎంఏ ట్యాంక్ పైప్ లైన్లో ఏమైనా వేపర్స్ ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించాలి. ఒకవేళ వేపర్స్ ఏమైనా ఉంటే వాటిని నైట్రోజన్తో పర్జింగ్ చేయాలి. పర్జింగ్ చేస్తే గ్యాస్ ఉంటే బయటకు పోతుంది. తరువాత ట్యాంక్ వైపు ఉన్న వాల్స్ ని పూర్తిగా క్లోజ్ చేయాలి. ఎటువంటి వేపర్స్ లేవని నిర్ధారించిన తర్వాతే వెల్డింగ్ ప్రారంభించాలి. ఈ విషయాన్ని ఫ్యాక్టరీ వారు గుర్తించలేదు సరికదా. ట్యాంక్ వైపు ఉన్న వాల్స్ ను కూడా క్లోజ్ చేయలేదు. ఈ విషయాలన్నీ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు గుర్తించిన లోపాలే అయినా ఇంతవరకు కంపెనీ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నివేదికలో గుర్తించని కొన్ని అంశాలను ప్రైమ్ 9 న్యూస్ బయటకు తీసింది. చనిపోయిన కార్మికుడు సాట్ బ్లాస్టింగ్ క్లీనింగ్ చేస్తున్నాడు. వెల్డింగ్ జరుగుతున్న పైప్ లైన్ కెమికల్ ట్యాంక్ కు ఆనుకుని ఉంది. అలాంటప్పుడు కాంపిటెంట్ పర్సన్ తో వర్క్ పర్మిట్ తీసుకోవాలి. ఆ కాంపిటెంట్ వ్యక్తి కూడా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనుమతి పొందిన వారై ఉండాలి. కాంపిటెంట్ సూపర్వైజర్ ఆయా ప్రదేశాన్ని పరిశీలించి అది అనువైనదా కాదా అని ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ తరువాత మాత్రమే అక్కడ వెల్డింగ్ వర్క్ ను ప్రారంభించాలి. ఏదైనా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లోకి వచ్చిన తర్వాత రూల్ నెంబర్ 32 ప్రకారం కాంపిటెంట్ సూపర్వైజర్ ఖచ్చితంగా సర్టిఫై చేయాలి. ఇలాంటివేమీ ఏషియన్ పెయింట్స్ లో అమలు చేయలేదు. అసలు ఏషియన్ పెయింట్స్ లో కాంపిటెంట్ సూపర్వైజర్ ఉన్నారా? ఉంటే అతను సర్టిఫైయా కాదా అన్నది ప్రశ్నార్థకం. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ నడుస్తుందనే విషయం తేటతెల్లమవుతోంది. ముమ్మాటికి ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తెలిసి కూడా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులు నోటీసులిచ్చి ఊరుకున్నారు తప్ప ఎందుకు యాజమాన్యంపై కేసు నమోదు చేయలేదు? అయితే ఎందుకు ప్రాసిక్యూషన్ చేయలేదన్నది $1 మిలియన్ ప్రశ్న. అగ్ని ప్రమాదానికి యాజమాన్యాల నిర్లక్ష్యం కారణమని నిర్ధారణ అయితే ఇన్సూరెన్స్ రాదనే ఉద్దేశంతో అధికారులను మేనేజ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీ ఇచ్చే తాయిలాలకు అధికారులు లోబడ్డారని తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగి 15 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏషియన్ పెయింట్స్ పై కేసు నమోదు చేయకపోవడమేంటని పరిశ్రమ వర్గాలు సైతం నివ్వెరపోతున్నాయి. చిన్న చిన్న ఫ్యాక్టరీలలో మాత్రం ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణనష్టం సంభవించినప్పటికీ వారిపై కేసులు నమోదు చేసి నానా హంగామా చేసే అధికారులు ఇంత పెద్ద నిర్లక్ష్యానికి ఎందుకు నోరు మెదపటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవిస్తే 90 రోజుల్లో వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. కానీ ఏషియన్ పెయింట్స్ ప్రమాదం జరిగి 15 నెలలు కావస్తున్నా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. వీటిని పర్యవేక్షించాల్సిన డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో వివిధ పరిశ్రమలు, ప్రత్యేకించి రసాయన పరిశ్రమలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ 19ని ఏషియన్ పెయింట్స్ ఎస్సీజెడ్లో అచ్యుతాపురం దగ్గర ఉన్నటువంటి ఎస్సీజెడ్ దగ్గర ఏషియన్ పెయింట్స్లో ఒక ప్రమాదం జరిగి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మరణించడం అన్నది జరిగింది. దాని మీద ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు ఇన్స్పెక్ట్ చేసి వచ్చారు తప్ప ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, నోటీస్ ఇచ్చి ప్రాసిక్యూట్ చేయాలి.
ప్రాసిక్యూట్ చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి భయం ఉంటుంది, భద్రతకి సంబంధించినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రమాణాలను పాటించే పద్ధతిలో. అలాగే చేయకపోవడం వలనే ఈ వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజుని ఏదో ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఎంతో కొంత మనం నష్టపరిహారం ఇవ్వాలని అనుకుంటే ఒక 15 లక్షలు ఆ రోజుని నష్టపరిహారం ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకున్నారు తప్ప అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఎక్కడ యాజమాన్యం యొక్క వైఫల్యం ఉంది, యాజమాన్యం వైఫల్యాన్ని గుర్తించి దానికి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి యాజమాన్యం మీద ఏ చర్యలు తీసుకున్నారనే దానికి సంబంధించి కూడా ఎటువంటి రికార్డు కూడా ఈ రోజుని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంలో లేదు. ఇది తెలిసినా కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ వాటన్నిటినీ సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జాయింట్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అలాగే వ్యవహరించకపోవడం వలనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ తాత్కాలిక అనుమతులు ఎవరు ఇస్తున్నారు? రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఇక్కడ దాన్ని నియంత్రించాల్సినటువంటి ఇక్కడ చీఫ్ ఇంజనీర్ కానివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే ఇక్కడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి సక్రమంగా వ్యవహరించకపోవడం వలనే ఆ ప్రమాదం జరిగింది. అక్కడ సస్పెండ్ అయినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్లు కానివ్వండి, లేకపోతే ఇక్కడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ని కూడా ప్రాసిక్యూట్ చేసినప్పుడు మాత్రమే భవిష్యత్తులో నియంత్రణ సంస్థలు ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా వాళ్ళ విధులు సక్రమంగా ఎప్పుడైతే నిర్వర్తిస్తారో అప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఈ ప్రజానీకం పర్వాలేదులే, మేము ఇన్ని పరిశ్రమలు ఇక్కడున్నా ఏమి ప్రమాదాలు జరగవనే భరోసా వాళ్ళలో కలగజేయాలంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అనేకం గతంలో ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళు గుర్తించినటువంటి అంశాలన్నిటి మీద ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో అధికారులు తక్షణమే వాళ్ళు పరిశ్రమలు ఎవరైతే భద్రతా ప్రమాణాలు పాటించలేదో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ యొక్క వైఫల్యాల మీద తక్షణమే ప్రాసిక్యూట్ చేయడం ద్వారా వాళ్ళు ఆ పరిశ్రమల్లో కూడా భద్రతా ప్రమాణాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించేటట్టు చేయడానికి కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికైనా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా కలెక్టర్ స్పందించి ఏషియన్ పెయింట్స్ లో జరిగిన ప్రమాదంపై ఎంక్వైరీ వేయించి కేసు నమోదు చేసి యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటే మరెంతో మంది కార్మికుల ప్రాణాలు యాజమాన్యాల నిర్లక్ష్యపు వైఖరికి బలి కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏషియన్ పెయింట్స్లో 2019 ఏప్రిల్ 8వ తారీఖున జరిగిన యాక్సిడెంట్లో ఇంతవరకు కూడా దానిపైన ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం అయితే పూర్తిగా కూడా ఇది అధికారులు తప్పిదంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు 2019లోనే అక్కడ ప్రమాదం గురయ్యి అక్కడ ఒక ప్రమాదం జరిగి ఒక కార్మికుడు బ్లాస్ట్ చనిపోతే అది ఇంతవరకు కేసు నమోదు చేసింది. దాని మీద పూర్తిగా కూడా యాజమాన్య నిర్లక్ష్యం ఉందంటూ కూడా కమిటీ నివేదికలో చేసింది. ఎందుకంటే అక్కడ ఏదైతే కెమికల్స్ని ప్రొడక్షన్లోకి తీసుకెళ్తున్నటువంటి పైప్ లైన్లోని పైప్ లైన్ వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ పైప్ లైన్ వెల్డింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తిగా తీసుకోలేదు. ఎందుకంటే ట్యాంకుకి సంబంధించిన వాల్వ్స్ని కోచ్ చేయలేదు, అలాగే పైప్ లైన్లో వేపర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోలేదు. అదేవిధంగా ఒకవేళ వేపర్స్ ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేసి నైట్రోజన్ ద్వారా న్యూట్రలైజ్ చేసి బయటకు పంపించే ఏర్పాట్లు చేయలేదు. కనీసం అక్కడ కాంపిటెంట్ సూపర్వైజర్ ఉండి పర్మిషన్ ఫిట్నెస్ కూడా ఇవ్వలేదు. దానికి ఆనుకునే పక్కన కెమికల్ ట్యాంకులు ఉన్నాయి. ఆ కెమికల్ ట్యాంకులు ఉండేటప్పుడు అత్యంత జాగ్రత్తగా దాన్ని చేయవలసి ఉంటుంది. కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా, ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా యథేచ్ఛగా ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా కూడా అక్కడ వెల్డింగ్ చేపట్టడం వల్ల ఆ యొక్క యాక్సిడెంట్ జరగడం, అక్కడ ఉన్నటువంటి కార్మికుడు బ్లాస్టింగ్ ఏదైతే అక్కడ బ్లాస్ట్ చేస్తున్నారో, బ్లాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుడు పూర్తిగా కూడా ఖాళీ బూడిదైపోయి కనీసం ఆనవాళ్ళు కూడా కుటుంబ సభ్యులకు అస్థికులు కూడా కుటుంబ సభ్యులకు దొరకలేని పరిస్థితి ఏర్పడిందంటే దీనికి కారణం ఎవరు? యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కాదా? దీన్ని అధికారులు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? అధికారులకు ఉన్న లాలూచి ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు పరిశీలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ అలాగే జిల్లా కలెక్టర్ కానీ దీని మీద వెంటనే మళ్ళీ ఎంక్వైరీ చేయించి ఏషియన్ పెయింట్స్లో జరిగిన భాగోతాన్నంతా కూడా బయటకు తీసుకొచ్చి దానిపైన కేసు నమోదు చేసి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరే పరిస్థితి ఉంది.